ఎవరైనా ఏదైనా చేసి చూపిస్తే అది ఒకరి వల్ల సాధ్యం అయింది కనుక మెదడుకు కూడా పదును పెట్టినట్టు అవుతుంది. ఇది సాధ్యమే, దీనికి ఆన్సర్ ఉంది. పాసిబిలిటీ థింకింగ్ అంటున్నాను నేను. ఇది పాసిబుల్, దీనికి ఆన్సర్ ఉంది. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అని కూడా అంటారు. అంటే కొంచెం మనం స్ట్రెచ్ చేయాలన్నమాట. హలో ఎవ్రీబడి, నేను బివి సత్యనాగేష్, మైండ్ ఫౌండేషన్ అనే సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మాట్లాడే సబ్జెక్ట్ పాసిబిలిటీ థింకింగ్. అంటే మనం ఆలోచించే ప్రతి విషయంలోనూ కూడా ఇది సాధ్యమే, ఇది సాధ్యమే, ఇది సాధ్యమే అని చెప్పి ఆలోచించాలి. అంటే కొంతమంది కొన్ని సాధించి చూపిస్తారు. సో ఒక సామెత ఉంది మనకి, ఎవరైనా ఏదైనా చేసి చూపిస్తే అది ఒకరి వల్ల సాధ్యం అయింది కనుక అదే పద్ధతిలో చేస్తే మనకు కూడా అలాగే సాధ్యం అవుతుంది. ప్రోవర్బ్ ఇది. అంటే ఇఫ్ somebody does something possible, the same thing is possible with anyone in this world if it is done in the same way అంటారు. సో అందుకని మనం ఖచ్చితంగా చెయ్యగలం అని చెప్పి నమ్ముతూ చేయాలి. ఇప్పుడు నేను ఈరోజు మీకు ఒక చిన్న పజిల్ ఇస్తాను. ఈ పజిల్ ఎందుకు ఇస్తున్నానంటే దీని నుంచి మీరు అస్సలు సమాధానం లేదు అని అనకుండా ఇది సాధ్యమే, దీనికి ఆన్సర్ ఉంది అని చెప్పి మీరు ప్రయత్నం చేయండి. ఏంటంటే ఒక బాస్కెట్లో 6 eggs ఉన్నాయి, 6 eggs ఉన్నాయి. అక్కడ 6 మనుషులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎగ్ తీసుకుంటారు. అయితే ఈ 6కి చెందిన 6 eggs తీసుకున్న తర్వాత కూడా మనం ప్రాక్టికల్గా గమనిస్తే ఒక ఎగ్గు ఇంకా బాస్కెట్లో కనిపిస్తుంది మనకి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. దీని ఆన్సరు మీరు కామెంట్స్లో రాయండి. పాసిబిలిటీ థింకింగ్ అంటున్నాను నేను. ఇది పాసిబుల్, దీనికి ఆన్సర్ ఉంది. అంటే అక్కడ 7 ఉన్నాయేమో ఎగ్స్ అని అనుకోకండి, 6 eggs ఉన్నాయి. 6 మనుషులు ఉన్నారు. ఒక్కొక్క ఎగ్గు ఒక్కొక్క మనిషికి చెందుతుంది. 6 కూడా 6 eggs తీసుకుంటారు. అయితే ఇంకా ఒక ఎగ్గు బాస్కెట్లో ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అని మీరు ఆలోచించండి. ఎలా సాధ్యం అంటే మీకు కొద్దిసేపు నేను గ్యాప్ ఇస్తాను, అది కొద్దిసేపు నేను మాట్లాడను. ఆ టైంలో మీరు ఆలోచించి మీ ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో రాయండి. ఒకవేళ మీకు ఆన్సర్ దొరకపోతే పర్వాలేదు, దయచేసి ఆలోచించండి. ఈ ప్రాబ్లంని ఆలోచించి దీని ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఇప్పుడు ఆలోచించండి కొద్దిసేపు. ఆన్సర్ వచ్చిందా? మరి కామెంట్ బాక్స్లో రాశారా? దేన్నైనా సరే మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఇలా ఆలోచించండి. బాస్కెట్లో 6 eggs ఉన్నాయి. ఒక అతను వచ్చి ఒక ఎగ్ తీసుకుని వెళ్ళాడు. ఇంకా 5 ఉన్నాయి. మరొక వ్యక్తి అంటే రెండో వ్యక్తి వచ్చి రెండో ఎగ్ తీసుకెళ్ళాడు. మూడో వ్యక్తి 3వ ఎగ్గు, 4వ వ్యక్తి 4వ ఎగ్గు, 5వ వ్యక్తి 5వ ఎగ్గు తీసుకెళ్ళాడు. ఇంకా ఒకటే ఎగ్ ఉంది. ఆ బాస్కెట్లోని ఆ ఎగ్గు కానీ ఆ 6వ వ్యక్తి తీసుకుంటే బాస్కెట్ ఖాళీ అయిపోతుంది కదా. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏముంది? 6 మందికి 6 eggs చెందుతాయి. 6 తీసుకున్న తర్వాత కూడా ఒక ఎగ్ బాస్కెట్లో ఉంది అని. దీనికి ఆన్సర్ ఏంటంటే, తీసుకోవడం అంటే ఫిజికల్గా బుట్టలోంచి చేతిలోకి తీసుకున్నాడని ఎక్కడా కూడా మీకు సమస్యలో చెప్పలేదు. సో ఈ 5 తీసుకున్న తర్వాత బాస్కెట్ ఖాళీగా వదిలేయడం ఎందుకని ఆ బాస్కెట్తో పాటు 6వ వ్యక్తి తనకు చెందిన గుడ్డుని, ఎగ్ని తను బాస్కెట్తో పాటు తీసుకెళ్ళాడు. సో ఇక్కడ 6కి 6 eggs వచ్చాయి. లాస్ట్ ఎగ్గు అది బాస్కెట్తో పాటు ఆయన తీసుకెళ్ళడం వల్ల ఖచ్చితంగా ఇందులో ఎక్కడా కూడా తప్పు లేదు. క్వశ్చన్లో ఎక్కడా తప్పు లేదు. సో అందుకని ఎప్పుడు కూడా మనం ఎలా ఆలోచించాలంటే దీనికి ఆన్సర్ ఉంది అని. 6 eggs ఉన్నాయి. 6 అంటే 6 eggs మాత్రమే ఉన్నాయి.
6 మాత్రమే ఉన్నారు. కొంచెం ఆలోచించాలి. దీన్నే మనం ఏంటంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అని కూడా అంటారు. అంటే కొంచెం మనం స్ట్రెచ్ చేయాలన్నమాట. మన థింకింగ్ని కొంచెం స్ట్రెచ్ చేసి ఆలోచిస్తే తప్పకుండా ఆన్సర్ వస్తుంది. ఇది మెదడుకు కూడా పదును పెట్టినట్టు అవుతుంది. అంతేకాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్లో కూడా ఇలాంటి విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా పాజిబిలిటీ థింకింగ్ అనేది అలవాటైతే జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలని ఛేదించటం కోసం, సాధించటం కోసం ఒక్కొక్కసారి పాజిబిలిటీ థింకింగ్ను ఉపయోగిస్తారని ఈ వీడియో నేను చేయడం జరిగింది. సో మీరు లైక్ చేస్తే తప్పకుండా లైక్ అనే చోట ప్రెస్ చేయండి. అలాగే మీ కామెంట్ ఏంటో దీంట్లో రాయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఈ వీడియోని ఇక్కడ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.